ఓకే అండి. సో ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. పాదయాత్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని వాదించిన మీరే, పదే పదే ఆరోపణలు చేసే మీరే ఇప్పుడు ఒక యాప్నే తీసుకొస్తున్నాం. ఏకంగా మీరు ఏదైనా ఆరోపణ చేయాలనుకుంటే ఆ యాప్లో చేయొచ్చు, సర్వర్లు అన్నీ రికార్డ్ అయి ఉంటాయి, మేము భవిష్యత్తులో అధికారం లేకొస్తే అప్పుడు చూస్తాం ఈ విషయాలన్నీ కూడా అంటూ జగన్మోహన్ రెడ్డి గారే వ్యక్తిగతంగా చెప్తున్నారు. అసలు ఏంటి యాప్ వరకు అసలు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఏదైనా ఉంటే చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వీటి ద్వారా వెళ్ళొచ్చు కదా ఇప్పుడైనా కానీ. ముందుగా ఫోర్ సైడ్స్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక విషయానికి వస్తే మీరు అన్న క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, ఈ యాప్ సాక్ష్యాధారాలతోటి ప్రభుత్వం పట్టించుకోకపోతే అది సామాన్య ప్రజలు అవ్వచ్చు, ఆడబిడ్డల మాన ప్రాణాలు కావచ్చు, ఎక్కడైనా అన్యాయం జరిగినా అధికారులు పట్టించుకోకపోతే, లేదు ఈ దాడులు జరిగినా అధికారులు లేదా కక్ష సాధింపు చర్యలు ఏమన్నా చేసినా అన్నిటికీ రాష్ట్రంలో ప్రజలన్నిటికీ ఉపయోగపడే ఒక డిజిటల్ యాప్ ఇది. సాక్ష్యాధారాలతో సహా వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, లేదు తీసుకున్న చర్యల మీద, అక్రమ కేసుల మీద ఎఫ్ఐఆర్లు కావచ్చు, వీటన్నిటి మీద మొత్తం సాక్ష్యాధారాలతో సహా ఒక డిజిటల్ యాప్ చేశాం. ఇది సామాన్యుడు వినియోగించుకుంటే చాలా ఉపయోగకరమైన యాప్. అట్ ది సేమ్ ప్రభుత్వ అధికారులు ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా అధికారులు ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఇది అలర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. విత్ ప్రూఫ్స్ తో సహా ఉంటది. కాబట్టి ఈ యాప్ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకే కాదు, సామాన్య ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉపయోగకరమైన యాప్ ఇది. ఎందుకంటే ఈరోజు అధికారులు ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు, ఎంత నిరాదరణకి ప్రజలు గురవుతున్నారు, ఎంత అక్రమంగా, ఎంత దౌర్జన్యంగా సామాన్య ప్రజల మీద అధికారులు చేస్తున్నారు అనే దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనే ఒక ఉదాహరణ. రోడ్లు తవ్వేసి, లాఠీ చార్జీలు చేసి, 5,000 మంది పోలీసులను పెట్టి అక్కడికి రాకుండా చిక్కినట్టు కార్యకర్తల్ని తరిమి కొట్టడము ఈ రోజు కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. ఈ రోజు కూడా ప్రత్యక్షంగా వీడియోలన్నీ చూసాం. కాకపోతే మేమేం చేస్తున్నామంటే వీటన్నిటిని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ స్టోర్ చేసుకోవడానికి ఒక డిజిటల్ లైబ్రరీ లాగా ఏర్పాటు చేసి, డిజిటల్ యాప్ క్రియేట్ చేసి, అయ్యా భద్రపరచుకోండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రజలందరూ అనుకుంటున్న విషయం, అందరూ ఇంక్లూడింగ్ కూటమి నాయకులతో సహా ఏది సామాజిక మాధ్యమాలతో సహా అందరూ అనుకుంటున్న విషయం ఏంటి? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రాబో రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అణగారిన ప్రజలకి, ఈ అన్యాయం కాబడిన కార్యకర్తలకి భరోసాగా మేము ఈ యాప్ రిలీజ్ చేస్తున్నాం. ఓకే, ఈ యాప్లో ప్రూఫ్స్ తో సహా ఉంటాయి. అక్రమంగా అన్యాయంగా చేయటానికి ఏముండదు ఇక్కడ, ప్రూఫ్స్ తో సహా ఉంటాయి. కాబట్టి ఈ అన్యాయం, ఇప్పుడు అక్రమంగా నిర్లక్ష్యానికి గురి చేసిన అక్రమ కేసులు పెట్టిన ప్రూఫ్స్ ఉంటాయి కదా. ఈ ప్రూఫ్స్ అన్నిటితోటి ఇది రాజ్యాంగబద్ధంగానే చర్యలు తీసుకుంటాం. ఒక యాప్ చట్టపరంగానే లీగల్ అన్ని తీసుకున్న తర్వాతే యాప్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ యాప్ రిలీజ్ అయింది అంటే ఆ యాప్ లో ఉన్న అంశాలన్నిటినీ లీగల్ శాంటిటీ ఉంటది వాటికి. కాబట్టి దాని గురించి మనం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం లాగా ఇష్టానుసారంగా పెన్ను పెట్టి రాసుకునేది కాదు అది. ఎందుకంటే అందులో డిజిటల్ వీడియోస్ తో సహా ప్రూఫ్లు ఉంటాయి. రైట్. ఒకసారి మనం బాలగురుస్వామి గారితో మాట్లాడదాం, మళ్ళీ వస్తాను. అసలు వారేమంటారో విందాం ఒకసారి. టీడీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, యాప్ గురించి అసలు ఏమంటారు అనేది.